అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షం లేని పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్గా పాలించి ఉంటే బాగుండేది. మరి అనంతబాబు గారు లాంటి వారిని పక్కన పెట్టుకొని మరి తనకు సపోర్ట్గా ఉంటే చాలా మంచిదని అనుకున్నాడు. మరి ఏం మెసేజ్ ఇస్తుంటే అవతల వారిని విమర్శించేటప్పుడు మనం ఎలా ఉన్నాము, ఏ విధంగా పరిపాలన చేశాము, కనీసం ప్రజల వద్దకు వెళ్ళామా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అని ఏ రోజైనా అడిగామా? అడగలేదు కదా. ప్రజల్లోకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళిన దగ్గర నుంచి పరదాలు కట్టుకున్నారు, పరదాల చాటున పరిపాలన చేశారు. తీరా ఎలక్షన్ మూమెంట్కి వెళ్ళేసరికి సిద్ధమా 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 అని వచ్చారు. మరి రాష్ట్ర ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారు ఒకసారి చెప్పండి? 11 సీట్లు ఇచ్చి బయటికి గింటేశారు. మరి ఏది ఏమైనా మన పరిపాలన బాగలేదు. 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం ఒక్క ఛాన్స్ అని వచ్చాము, ఒక్క ఛాన్స్ ఇచ్చారు. రాష్ట్రాన్ని అంధకారంగా నెట్టేసాము, మనం అభివృద్ధి కాకుండా చేశాము. మనం అసెంబ్లీలో ఎలా మాట్లాడాము, ఎలా చేశాము, రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేశాము అని ఏ రోజైనా ఆలోచించుకున్నారా? అదేదో ఈరోజు ఈ భారతిరెడ్డి గారిని చేబ్రోల్ కిరణ్ గారు ఏదో అన్నారని ఆ మాట మీద ఇంకా వీడియో వైరల్ అవుతూనే ఉంది అని అంటారు. మరి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అడిగినప్పుడు ఏ రోజైనా కానీ వాళ్ళు ఎగతాళి చేసినప్పుడు ఆ మాట అన్నప్పుడు ఏ రోజైనా ఆ రోజు మీరు అడిగారా? అడగలేదు కదా, అడగలేదు మీరు. ఈరోజు ఈ మాట అన్నప్పుడు ఆ రోజు ఎందుకు అడగలేకపోయారు? మరి శవం దగ్గరికి వెళ్తే వెకిలి నవ్వుకుంటూ ఉంటారు. అదేనా సరైనది మీకు? మరి అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారు బట్టలు పది రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఆ రోజైనా ఏ రోజైనా అడిగారా? మరి గన్నవరం వంశీ టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ రోజు ఏ రోజైనా అడిగారా? వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా? పార్టీ నుంచి పక్కకి గెంటేశారా? లేదు కదా. అవన్నీ మన దగ్గరే తప్పులు పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వంలో చేబ్రోల్ కిరణ్ గారు ఏదో అన్నారని భారతిరెడ్డి గారిని మీరు వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది అంటారు. మన తప్పులని మనం అలా పెట్టుకొని ఈరోజు వాళ్ళని అనటం ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి చెప్పండి రాష్ట్ర ప్రజలకు. ఏది ఏమైనా మన తప్పులు మనకు కనపడవు. ఇదిగో నా వైపు నాకేమో కనపడుతుందా? కనపడదు కదా, ఇంకొకరు కనిపిస్తుంది. అంతేగాని మన తప్పులు మనకు కనిపించవు, ఇతరుల వల్ల కనపడుతుంటాయి. అంతేగాని ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆయన తప్పులు ఆయన కనిపించవు. ఇతరులను విమర్శించడానికి, ఒక కక్షపూరిత రాజకీయం చేయడానికి, వాళ్ళ మీద ఏదో చేసినట్టుగా ఒక సానుభూతి మీద అధికారం చేశాం మనము. మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలా, ఏ విధంగా రావాలి అని ఆలోచించుకుంటూ అక్కడేదో జరిగిందని దాన్ని తీసుకొచ్చి కాకుల్లా కావుమని ఒక జనాన్ని వెంటబెట్టుకొని తిరుగుతుంటారు. జనాలు రారు, ఒక్కసారి వచ్చేది. 5 సంవత్సరాలు పరిపాలన చూశారు కదా. వాళ్ళు ఏమిటంటే ఎవరు ఏదైనా కానీ మరి ఓటుకు నోటు ఇస్తే బూతుల దగ్గరికి వచ్చేవాళ్ళు, లేకపోతే లేరు. వాళ్ళకి ఏదో చీపులు ఎక్కరో ఒక బిర్యానీ ప్యాకెట్కు ఆశపడి వస్తారు. ఒకసారి తెలుసుకోండి. అలాంటి వాళ్ళే కానీ ఎల్లప్పుడూ వాళ్ళు రారు. 5 సంవత్సరాలు పరిపాలన చూశారు. నాకు రాష్ట్ర రాజధాని లేదని అందరికీ తెలుసు. ఏ రోజైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఇవ్వలేదు. నిరుద్యోగులకు ఇచ్చారా? నోటిఫికేషన్ ఇచ్చారా? ఇవ్వలేదు. పథకాలు కూడా సరిగా అమలు చేయలేదు. మనం చేసిన ఇదంతా బటన్ నొక్కుడే కదా అని ఒక్కసారి తెలుసుకోవాలి. ఏది ఏమైనా మనం పరిపాలన బాగలేదు కాబట్టి ఈరోజు అలా చేస్తారు. వాళ్ళు చెప్పడానికి కూడా ఆస్కారం లేదు కొంచెం ఆలోచించుకోవాలి. మరి మాచర్ల ఈవీఎంలు బద్దలు కొట్టారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. అది ఎలా చేశారు? అతను ఏమైనా సస్పెండ్ చేశారంటే క్లైమాక్స్ వచ్చింది మాట సామెత అడుగుతున్నామన్నమాట. మీరు పరిపాలన వచ్చినా కానీ వాళ్ళు సస్పెండ్ చేసేవాళ్ళు కాదు, కవిలించుకునేవాళ్ళు, వెకిలికి నవ్వుకుంటూ ఉండేవాళ్ళు.
సంతోషపడేవారు. ఇట్ట చేసిన మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చామనేది. ఏంటంటే మనదంతా వైసీపీ పాలంతా ఒక సైకో పరిపాలన కదా. సైకోలాగా తేలిపోయాం మనం. ఏం చేసినా పట్టించుకోము, ఎలా చేసినా పట్టించుకోము. మనకు అధికారం కావాలి, అధికారంలో ఉండాలి, రాష్ట్ర ప్రజలు నాశనం అయిపోవాలి, మీరు బాగుపడాలి అన్నట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ పరిపాలన చేశారు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈ చేబ్రోల్ కిరణ్ గారిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఆయన జైల్లో వేశారు, మళ్ళీ విడుదలవుతున్నారు, విడుదల కూడా అయ్యే ఉంటారు. అదేవిధంగా మీ పరిపాలన నుండి ఏ రోజైనా కానీ వాళ్ళు సస్పెండ్ చేశారా? చేయలేదుగా. వెక్కిలికి నవ్వుకుంటున్నారు, కవ్వులించుకున్నారు. వాళ్ళని వెనక్కేసుకొని ఈ ప్రతిపక్ష పార్టీలు ఉన్న టీడీపీ వాళ్ళని విమర్శించుకుంటూ వాళ్ళ మీదకే దూకుడు పెంచుకుంటూ పోయారు మీరు. ఏ రోజైనా కానీ వాళ్ళని విమర్శించలేదు, వాళ్ళని అరవలేదు. ఏ రోజైనా అరిచారా? లేదు కదా. అలా పరిపాలన చేయబట్టే ఈరోజు మీకు 11 సీట్లకు ఇచ్చే బయటికి గెంటేశారు. కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ వాళ్ళు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయబల్స్ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.